మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు కానీ ఇక్కడ ఉన్న ఈకో సిస్టమ్ను ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించిన మన గౌరవం గురించి ఎప్పుడు కూడా మేము పరిశ్రమలను కానీ పారిశ్రామికవేత్తలను కానీ ఇక్కడికి వచ్చే పెట్టుబడులపై భయాందోళన సృష్టించడానికి ప్రయత్నం చేయలేదు. ఈరోజు ఏమంటా ఉన్నారు, ఈ పాలసీలో పాల్గొనకండి, దీంట్లో మీరు పోవద్దు అంటా ఉన్నారు. సరే, వారికి రాష్ట్ర అభివృద్ధికి చేయొద్దని భయం కల్పించాలి. ఈరోజు పెట్టుబడిదారులు భయం కల్పించాలి. ఏదో విధంగా పెట్టుబడులు రావద్దు, రాష్ట్రానికి సంబంధించి ఆదాయ వనరులకు గండి పెట్టాలి అని ప్రత్యేకమైన ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మరి ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఈ సందర్భంలో మేము అడుగుతా ఉన్నాం, మీకు సంబంధించి ఆనాడు మీరు తీసుకున్న అనేక నిర్ణయాలకు సంబంధించి, ఆ నిర్ణయాలకు సంబంధించి ఇండస్ట్రీ కానీ, ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాల విషయంలో రాష్ట్ర ప్రగతిలో భాగంగా రాష్ట్రం ముందంజలో ఉండాలని తీసుకున్న ఓ ప్రోగ్రెసివ్ పాలసీస్కి సంబంధించి ఇదే విధంగా మేము మాట్లాడితే ఏ విధంగా ఈరోజు రాష్ట్రం ఉంటుండా, పెట్టుబడులు రావద్దు, రాష్ట్రానికి ఆదాయ వనరులు కలిగియొద్దు, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి జరగకూడదనే ఉద్దేశం మీరు ఇప్పటికైనా మానుకోండి. ఈరోజు మేము ఏమంటా ఉన్నాము, ఎవరైతే పరిశ్రమలకు సంబంధించిన వారు ఉంటారో వారికి ఎవరికైతే ఫ్రీ హోల్డ్ కావాలో వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎవరు అప్లికేషన్ పెట్టుకోకుండా కూడా ఏం కాదు, ఎవరు ఫోర్స్ చేసి మ్యాండేటరీగా పెట్టి క్లాస్ పెట్టింది లేదు. వారు చెప్తా ఉన్నారే ఎవరెవరో ఎంఎల్ఏలు చేసుకున్నారని పేర్లు తీశారు. దానికి సంబంధించి కూడా మేము గారు కోరుతా ఉన్నాం, మీకు ఏదైనా ఆధారం ఉంటే మాట్లాడండి. ఊతపదంగా మీ పక్కన రాసిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్తే దాని పరంగానే కొన్ని అంశాలు దృష్టికి తీసుకొచ్చి వారిపైన అభియోగం మోడుస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నట్టు మీరు కొంతమంది పేర్లు చెప్పిన వాళ్ళు ప్రభుత్వంలో లేరు. ఫస్ట్ వారికి ఏ విధమైన సంబంధం లేదు. నిజంగానే వారు ఎవరితోనైనా అగ్రిమెంట్లు చేసుకుంటే ఆధారాలతో బయట పెట్టండి. తప్పకుండా మా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మీరే చూస్తారు. ఈరోజు కొన్ని ఏదో ట్యాక్స్ గీక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతినిత్యం, ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో ఒక అభూత కల్పనలతో రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి సత్యదూరమైన మాటలు చెప్పి వారిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి